హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాస్లో 5th జూన్ 3 షిఫ్ట్లు చెప్పుకున్నాం, అలాగే 6th జూన్ ఫస్ట్ షిఫ్ట్ చెప్పుకున్నాం. ఇప్పుడు 6th జూన్ సెకండ్ షిఫ్ట్ అనమాట. హిస్టరీ రిలేటెడ్ పీవైక్యూస్ అనేది చెప్పుకుంటున్నామండి. ఆర్ఆర్బీకి మీకు అన్నిటికీ యూజ్ అవుతాయి, ఎస్ఎస్సి సిజిఎల్కైనా మనకి యూజ్ అవుతాయి. నేను ఒక క్వశ్చన్సే కాదు, క్వశ్చన్స్ రిలేటెడ్ ఎందుకు వచ్చింది ఏంటి దాని కాన్సెప్ట్ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాం, ఒకసారి గమనించగలరు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద స్వదేశీ మూమెంట్ launched to oppose the partition of Bengal and promote Indian goods began in which year అని చెప్పి ఇచ్చారు. అంటే బెంగాల్ పార్టీషన్ చేసినప్పుడు దానికి అపోజ్ చేస్తూ స్వదేశీ మూమెంట్ జరిగింది, లాంచ్ అయ్యింది, ఇండియన్ గూడ్స్ని ప్రమోట్ చేశారు ఆ టైంలో, అది ఏ ఇయర్లో చేశారు అని చెప్పి ఇచ్చారండి. ఇది క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 1904, 1906, 1907 అలాగే 1905 ఇలా ఇచ్చాడు. అయితే మనం ముందు స్వదేశీ మూమెంట్ వీటి గురించి తెలుసుకునే ముందు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎవరి టైంలో జరిగింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పార్టీషన్ ఆఫ్ బెంగాల్, మనకి బెంగాల్ని ఒకప్పుడు మనకి ఇప్పుడు ఉండే బంగ్లాదేశ్ అలాగే ఇప్పుడు ఉండే వెస్ట్ బెంగాల్ ఈ రెండు కలిపితే అప్పుడు మన బెంగాల్ అనమాట. మన ఇండియాలో బెంగాల్ ఒకనొక పార్ట్, బంగ్లాదేశ్ ఒకప్పుడు. ఆ టైంలో ఈ బెంగాల్ని ఇలానే ఇప్పుడు ఎలా ఉన్నదో, ఇప్పుడు ఎలా విభజించారో సేమ్ అలానే విభజిస్తూ బెంగాల్ని 1905లో అక్టోబర్ 16న అఫీషియల్గా డిక్లేర్ చేశారు. బెంగాల్ని విభజిస్తున్నాం అని చెప్పి అఫీషియల్గా డిక్లేర్ చేశారనమాట అక్టోబర్ 16న. ఎవరు అప్పుడు? లార్డ్ కర్జన్ ఉన్నాడు. ఎవరండి? లార్డ్ కర్జన్. ఆ టైంలో వైస్రాయ్. ఆ టైంలో వైస్రాయ్ ఎవరు? గవర్నర్ జనరల్ ఎవరు? వైస్రాయ్ ఎవరు అని అంటే లార్డ్ కర్జన్. ఈయన ప్రకటించాడు అఫీషియల్గా 1905 అక్టోబర్ 16th. ఆ టైంనే అక్టోబర్ 16thనే మన వాళ్ళు ఏమని చేరుకున్నారని అక్టోబర్ 16thనే బ్లాక్ డేగా ప్రకటిస్తూ బెంగాల్ విభజనకి, బెంగాల్ పార్టీషన్కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు. అదే వందే మాతరం ఉద్యమం. వందే మాతరం ఉద్యమం. ఈ వందే మాతరం ఉద్యమం ఈ పేరు ఎలా వచ్చింది? పేరు ఎవరు పెట్టారు అంటే అశ్విని కుమార్ దత్త. ఎవరండి? అశ్విని కుమార్ దత్త. ఈయన దానికి ఆ పేరు పెట్టారు. ఆయనకు ఆ పేరు పెట్టారు, ఈ అశ్విని కుమార్ దత్త. ఈ ఉద్యమం జరుగుతుంది కదా, ఏది? వందే మాతరం ఉద్యమం. ఇందులోనే మనకి ఒకానొక పార్ట్ ఏంటి అంటే స్వదేశీ ఉద్యమం. అంటే భారతీయులు తయారు చేసిన వస్తువులనే, భారతీయులు తయారు చేసిన వస్త్రాలనే, భారతీయ తయారు చేసిన ఏవైనా పరికరాలనే యూజ్ చేయాలి. భారతీయ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ చేసిన ఉత్పత్తులనే, ప్రొడక్ట్స్నే యూజ్ చేయాలి అని చెప్పి దాని ప్రకారంగా, దాని ఆదేశానుసారంగా వచ్చిన ఉద్యమమే స్వదేశీ ఉద్యమం. దీంట్లో స్వదేశీ ఉద్యమంలో ఏంటి? బాయ్కాట్ వెస్ట్రన్, అంటే వెస్ట్రన్ దుస్తులు ఏవైతే ఉన్నాయో, వెస్ట్రన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బాయ్కాట్ చేయాలి. స్వదేశీ వస్తువులు, స్వదేశీ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేయాలి అనేదే దీని నినాదం అనమాట. ఎప్పుడు వచ్చింది ఇది? 1905లోనే వచ్చింది, వందే మాతరం ఉద్యమంలో భాగంగా. ఈ వందే మాతరం ఉద్యమంకి పేరు ఎవరు పెట్టారండి? అశ్విని కుమార్ దత్త. ఈ ఉద్యమానికి సపోర్ట్ చేసిన కొన్ని పత్రికలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన పత్రిక అమృత బజార్. ఏదండి? అమృత బజార్. తెలుగులో కూడా రాస్తున్నాను, తెలుగు మీడియం వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని. అమృత బజార్. ఇది ఎవరు ఈ అమృత బజార్ పేపర్ని ఫౌండర్ అని అంటే శిశిర్ కుమార్ ఘోష్ అండి. శిశిర్ కుమార్ ఘోష్. ఓకేనా? ఈ శిశిర్ కుమార్ ఘోష్ ఈయన ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ అందులో న్యూస్ ఇవన్నీ చేస్తూ మొత్తానికి ఈ ఉద్యమం బాగా ఇదయిందనమాట. తర్వాత మోడరేట్స్ చేతుల మీద నుంచి ఈ ఉద్యమం ఎక్స్ట్రీమిస్ట్స్, అంటే వైలెన్స్ చేస్తారు కదండి ఎక్స్ట్రీమిస్ట్స్ అని అంటే, మనం నేను చెప్పుకున్నాం, ఎక్స్ట్రీమిస్ట్ చేతుల్లోకి వెళ్ళింది. అందులో ప్రధానంగా బాలగంగాధర్ తిలక్ గారి చేతుల మీదుగా ఈ ఉద్యమం అనేది నడపబడింది, వందే మాతరం ఉద్యమం. అలాగే స్వదేశీ ఉద్యమం కూడా. ఈ తిలక్ తర్వాత కాలంలో ఒక 1 or 2 years తర్వాతకి తిలక్ గారిని అరెస్ట్ చేసి మాండేలే జైల్లో, అంటే బర్మాలో ఉండే మండేలా జైల్లోకి వేసేస్తారండి. ఈయన్ని
పెడతారనమాట తిలక్ గారిని. మండేలా జైల్లో ఆయన్ని శిక్ష అనుభవించేలా చేస్తారనమాట. 6 ఇయర్స్ 6 సంవత్సరాలు ఈయనకి కారాగార శిక్ష అనుభవిస్తారనమాట మండేలా జైల్లో. ఎక్కడ ఉందండి ఇది? బర్మాలో ఉంది. ఈ ఉద్యమానికి హైలైట్ ఏంటంటే ఆయన జైలుకి వెళ్ళడం ఒకటి, అలాగే ఈ ఉద్యమంలో స్వదేశీ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ స్వదేశీ వస్తువుల్ని యూజ్ చేయడం ఇదొకటి. దీంతో పాటుగా ఈ నినాదాలు, ఈ స్వదేశీ ఉద్యమం వీటితో మనకి ఏమొచ్చిందని అంటే బెంగాల్లో, అంటే ఇప్పుడు ఉండే బెంగాల్లోనే వంగలక్ష్మి కాటన్ మిల్, ఏంటండి వంగలక్ష్మి కాటన్ మిల్ ఆ మిల్లుని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎక్కడ అంటే బెంగాల్లోనే ఏర్పాటు చేశారు. అలానే మనకి బెంగాల్ జాతీయ కళాశాల, దాన్ని బెంగాల్ నేషనల్ కాలేజ్ బెంగాల్లోనే ఏర్పాటు చేశారు. ఎవరు అని అంటే అరబిందో ఘోష్. ఎవరండి? నేషనల్ కాలేజ్ను కూడా ఏర్పాటు చేశారండి. నేషనల్ కాలేజ్ ఎక్కడ? బెంగాల్లో. ఎవరు చేశారు? అరబిందో ఘోష్ ఈయన చేశారనమాట. ఇది ప్రధానంగా మనం వందే మాతరం ఉద్యమానికి ప్రముఖంగా చెప్పుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు స్వదేశీ ఉద్యమం ఎప్పుడు వచ్చింది? బెంగాల్ విభజన తర్వాత వందే మాతరం ఉద్యమంలో భాగంగా వచ్చింది. అది ఏ టైం అండి? 1905. ఓకేనండి, 1905. ఏ ఇయర్? 1905. ఇక్కడ ఉంది, ఇదిగోండి 4th ఆప్షన్ 1905. ఇవి నేను సింపుల్గా కొన్ని పాయింట్స్ చెప్పాను, ఇంకా మనం చెప్పుకోవచ్చు, బట్ టైం కూడా మనకి కన్సిడర్ చూసుకోవాలి కదా, మరి ఎక్కువ చెప్పేసినా అనవసరం. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్. విచ్ లీడర్ ప్రిసైడెడ్ ఓవర్ ద 1929 లాహోర్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వేర్ ద రెజల్యూషన్ ఫర్ పూర్ణ స్వరాజ్ వాజ్ పాస్డ్ అని చెప్పి ఇచ్చారు. ఏంటిది? దీని అర్థం 1929లో లాహోర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ అయ్యింది. ఆ సెషన్ని ఎవరు అధ్యక్షత వహించారు, ఎవరు దానికి లీడర్గా ఉన్నారు, ఎవరు దానికి ప్రెసిడెంట్ అని చెప్పి ఈ క్వశ్చన్ అడిగారు. అప్పుడు పూర్ణ స్వరాజ్ అనే ఒక రెజల్యూషన్ని ఆమోదించారు, పాస్ చేశారు కూడా అని చెప్పి కూడా అన్నారు. ఎవరండి 1929 లాహోర్లో? మనకి ఫస్ట్ ఐఎన్సి సమావేశాల గురించి తెలుసుకుంటే మనకి కొంచెం అర్థమవుతుంది. ఫస్ట్ ఐఎన్సి సమావేశాలు 1885 నుంచి స్టార్ట్ అయ్యాయండి. 1885 నుంచి ఐఎన్సిని స్టార్ట్ చేసిందే ఏఓ హ్యూమ్. మన ఇండియన్స్ కాదు, ఎవరు కాదు, బ్రిటిష్ వాళ్ళు, ఏఓ హ్యూమ్. దీన్ని 1885లోనే ఫస్ట్ ఉమేష్ చంద్ర బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ బొంబేలో దీన్ని అధ్యక్షత వహించారనమాట ఫస్ట్. తర్వాత చాలామంది వహిస్తారు. మనకి సుభాష్ చంద్ర బోస్ గారు 1938 అండ్ 1939లో 2 సమావేశాలకి అధ్యక్ష వహిస్తారు. 1938 హరిపురా సమావేశం, 1939 త్రిపుర సమావేశం. ఈ రెండింటికి అధ్యక్షత వహించింది ఎవరు? సుభాష్ చంద్ర బోస్. అలాగే లాలా లజపతి రాయ్ గారు కూడా మనకి దీనికి ఉంటారండి. సిఆర్ దాస్ గారిది కూడా ఉండుద్ది. ఇలా చాలామంది చాలా ఐఎన్సి సమావేశాలకు సంబంధించినవి కూడా ఉంటాయి. 1924లో మనకి కర్ణాటకలో బెల్గాం, ఎవరు? మహాత్మా గాంధీ గారు దీనికి సమావేశం అధ్యక్షత వహిస్తారు, మహాత్మా గాంధీ. అలాగే ఫస్ట్ ఉమెన్ 1917లో మనకి ఫస్ట్ ఉమెన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్ష వహించారు. ఎవరు అంటే అన్నీ బీసెంట్. అలానే 1925లో సరోజినీ నాయుడు గారు అధ్యక్ష వహిస్తారు 1924లో. 1924లో గాంధీ గారు అయితే 1925లో సరోజినీ నాయుడు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఈవిడ ఫస్ట్ ఉమెన్ అనుకుంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు అంటే సరోజినీ నాయుడు 1925. ఇలా మనకి 1929లో లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ తీసుకొచ్చి దానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి విచ్ మూమెంట్ ఆర్ ఐడియా ఈజ్ అసోసియేటెడ్ విత్ వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ ప్రపోజ్డ్ ఇన్ 1937 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి వార్దా స్కీమ్ అంటే ఏంటి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి మహాత్మా గాంధీ గారు 1935 భారతదేశ చట్టం వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పి అంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఇది వచ్చిన తర్వాత మన ఇండియన్స్కి ఒక ఎడ్యుకేషన్ మోడల్ ఉండాలి, వెస్ట్రన్ మోడల్ వద్దు, వాళ్ళది జాబ్ సీకింగ్ మోడల్, మనది అలా ఉండకూడదు, ఎథిక్స్ మారల్స్ అన్నీ ఉండాలి, అన్ని క్రాఫ్ట్స్ ఆర్ట్స్ అన్నిటినీ ఉంచుకుంటూ క్యారెక్టర్ బిల్డ్ కూడా చేయాలి అని చెప్పి 1937లో ఒక బేసిక్ ఎడ్యుకేషన్ పాలసీ లాగా ఒకటి ప్రపోజ్ చేశారు. దాన్నే వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ అని అంటారు. ఎందుకు వార్దా స్కీమ్ అంటారంటే వార్దాలో కాన్ఫరెన్స్ పెట్టారు 1937. ఆ టైంలో గాంధీ గారు వార్దా ఆశ్రమం దగ్గర ఉన్నారు కాబట్టి అక్కడ ఈ కాన్ఫరెన్స్ పెట్టి ఈ స్కీమ్ని రిలీజ్ చేశారు కాబట్టి, ప్రపోజ్ చేశారు కాబట్టి వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ అని అంటాం. ఎవరు చేశారండి? వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్. దీనికి సంబంధించింది ఏంటి అని అంటే ప్రధానంగా దీని ఫ్యూచర్స్ ఏంటి, ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్స్ ఏంటి అని అంటే 7 to 14 years వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి ఆయన చెప్పారు. అలానే మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ స్పిన్నింగ్, అలానే వీవింగ్ అంటే నేత నేయడం, ఇలాంటివన్నీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ వర్క్స్ కూడా నేర్పించాలి పిల్లలకి, ఇది కూడా ఎడ్యుకేషన్లో ఒక భాగం అని చెప్పి పేర్కొన్నారు. అలానే క్యారెక్టర్ బిల్డింగ్ అంటే మారల్స్ అండ్ ఎథిక్స్ కూడా నేర్పించాలి పిల్లలకి అని చెప్పి చెప్పారు. అలానే ఎడ్యుకేషన్ అనేది ఒక చదవడం అంతవరకే కానీ ఎర్నింగ్ కూడా ఉండాలి, అంటే ఎడ్యుకేషన్ విత్ నాట్ లెర్నింగ్ విత్ ఎర్నింగ్ అని చెప్పి ఆ స్కీమ్లో చెప్పారనమాట. అంటే డబ్బులు కూడా సంపాదించేటట్టుగా, ఆర్థికంగా కూడా బలపరంగా అయ్యేటట్టుగా కూడా చేయాలి, ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ అని కూడా అంటారనమాట. ఈ స్కీమ్లో ప్రధానంగా ఇవి చెప్పారు. క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి, ఎర్న్ చేసుకునేటట్టుగా చేసుకోవాలి, అంటే ఏ వర్క్ కూడా తక్కువ కాదు, ప్రతి వర్క్ కూడా ఎక్కువే, లేబర్ డిగ్నిటీ, వర్క్ డిగ్నిటీని కూడా ఇందులో ప్రపోజ్ చేశారనమాట. అలాగే 7 to 14 years వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండాలి అని చెప్పి పేర్కొన్నారు. ఆ ఎడ్యుకేషన్, ఆ మూమెంట్, ఆ ప్రపోజ్డ్ ఏంటి అని అంటే నయీ తాలీం ఆర్ బేసిక్ ఎడ్యుకేషన్. ఓకేనండి, ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్, who administered the Agrahara lands during the post-Gupta period. పోస్ట్-గుప్తా పీరియడ్లో అగ్రహారా ల్యాండ్స్ని ఎవరు ఆధీనంలో ఉండేవి, ఎవరు వాటిని చూసుకునేవాళ్ళు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఎవరు దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు అని చెప్పి అడిగారు. ఇది 4th one. ఆప్షన్స్ ఏంటి? విలేజ్ అసెంబ్లీస్, బ్రాహ్మిన్స్, ఫ్యూడల్ లార్డ్స్, మాంక్స్ అని చెప్పి 4 మెంబర్స్ని ఇచ్చారండి. అయితే విలేజ్ అసెంబ్లీసా అని అంటే కాదు, ఫ్యూడల్ లార్డ్సా అంటే కాదు, మాంక్సా అని అంటే కాదు. ఎవరు? బ్రాహ్మిన్స్. అగ్రహారా ల్యాండ్స్ ఎప్పుడు ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటే కింగ్స్ బ్రాహ్మిన్స్కి ఇచ్చేవాళ్ళు. అలాగే టెంపుల్స్కి ఇచ్చేవి ఏంటి అని అంటే టెంపుల్స్కి ఇచ్చేవి ఏంటంటే దేవధాన ల్యాండ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. దానికి దేవధాన ల్యాండ్స్ అనేవాళ్ళు. కింగ్స్ బ్రాహ్మిన్స్కి వాళ్ళ సేవకి అనుగుణంగా ఈ అగ్రహార ల్యాండ్స్ ఇచ్చేవాళ్ళు. అలానే ఈ పోస్ట్ గుప్తా ఎరాలో ప్రధానంగా వృత్తి ఏంటి అని అంటే వ్యవసాయం, దాని అగ్రికల్చర్. ప్రధానమైన వృత్తి ఏది అని అంటే ఆక్యుపేషన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ మీద ట్యాక్స్ ఎంత ఉండేదంటే 1/6 ఉండేదండి. దీన్నే ఉద్రాంగ్ అనేవాళ్ళు. దీన్ని ఏమంటారు? ఉద్రాంగ్ అని అనేవాళ్ళు అనమాట. ఇది దీనికి సంబంధించింది. ఓకేనా? నెక్స్ట్, whom did Chandragupta II marry after defeating the Sakha kings? శకులను డిఫీట్ చేశాక, శకులను ఓడించాక చంద్రగుప్త II ఎవరిని పెళ్ళాడాడు అని చెప్పి ఇచ్చారండి. ఇక్కడ మనకి చంద్రగుప్త IIకి 2 భార్యలు ప్రధానంగా మనకు కనిపిస్తారు. ఒకరు కుబేరనాగ, ఇంకొకరు ధ్రువాదేవి. ఎవరండి? ధ్రువాదేవి. వీళ్ళిద్దరూ అనమాట కుబేరనాగ.
కుబేర నాగ అండ్ ధ్రువాదేవి, వీళ్ళిద్దరూ అనమాట. వీళ్ళిద్దరిలో ఇక్కడ ఆప్షన్స్లో కూడా వైఫ్స్కి సంబంధించినవి ఈవిడే ఉన్నారండి, ఈవిడ లేరు. అంటే ఎవరి తర్వాత పెళ్లి చేసుకున్నారంటే సింపుల్గా చెప్పాలంటే కుబేరనాగ. ఇక్కడ ఆప్షన్స్ కూడా సింపుల్గా ఈజీగా కూడా చెప్పేయచ్చు. కుమారరాణి, పార్వతీదేవి, రూప్రేఖ అని చెప్పి 4 ఉన్నాయి. వీళ్ళెవరూ కాదు, కుబేరనాగ. ఓకేనండి. అయితే మనం చంద్రగుప్త II గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చంద్రగుప్త II కాలంలో శకులని డిఫీట్ చేశాడు. శకులను మొత్తం అంతం చేశారనమాట. శకులు అనేవాళ్ళు లేరు. అలాగే విదేశీయులు కూడా భారతదేశంలో లేకుండా, ఈ శకుల తర్వాత మరి విదేశీయులు ఎవరు లేకుండా కూడా ఉన్నారు చంద్రగుప్త II వీళ్ళని డిఫీట్ చేశాక. అలానే ఈయన కాలంలోనే ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మెహ్రోలీలో ఉండేదన్నమాట. ఎక్కడ? మెహ్రోలీ. దీన్ని ఢిల్లీకి తీసుకొని వచ్చారండి. ఢిల్లీకి ఎవరు తీసుకొచ్చారు? ఫిరోజ్ షా తుగ్లక్ తీసుకొని వస్తాడు. ఫిరోజ్ షా తుగ్లక్. ఈ ఐరన్ పిల్లర్ మనకి ఇప్పుడు ఢిల్లీలో కనిపించే ఐరన్ పిల్లర్ ఏదైతే ఉందో అది మెహ్రోలీ నుంచి తీసుకొచ్చారు. ఈ చంద్రగుప్త II వేయించాడు ఆ మెహ్రోలీ ఐరన్ పిల్లర్ అనమాట. అలానే మనకి ఈ ఐరన్ పిల్లర్ ఎక్కడుంది అని అంటే ఇప్పుడు కువత్ ఉల్ ఇస్లాం అనే మసీద్లో ఉందన్నమాట. ఉల్ ఇస్లాం అనే మసీద్లో దగ్గర ఉందన్నమాట. దానికి దగ్గరలో ఉంది ఇది కువత్ ఉల్ ఇస్లాం. ఎక్కడ ఉందండి? ఢిల్లీకి తీసుకొచ్చారు. ఫిరోజ్ షా తుగ్లక్ తీసుకొని వచ్చారు. అలానే ఈయన కాలంలోనే ఫాహియాన్ కూడా వస్తాడు. ఫాహియాన్ కూడా వచ్చేది ఈయన కాలంలోనే. హర్షవర్ధనుడి కాలంలోని మనకి హ్యూయాన్ సాంగ్ వస్తాడు. అది గుర్తుపెట్టుకోండి, హ్యూయాన్ సాంగ్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇవి దీనికి సంబంధించినవండి. ఒకసారి ఏమేమి చెప్పామో ఒకసారి చూసుకుందాం. ఓకే, మనకి స్వదేశీ ఉద్యమాన్ని పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అపోజ్ చేస్తూ లాంచ్ చేశారు. అది ఏ ఇయర్లో అని చెప్పి అడిగారండి. 1905లో అయ్యింది. అది ఏంటిది? వందే మాతరం ఉద్యమంలో భాగంగా స్వదేశీ ఉద్యమం వచ్చింది. వందే మాతరం ఉద్యమానికి పేరు పెట్టింది అశ్విని కుమార్ దత్. అక్టోబర్ 16th 1905 అఫీషియల్గా ప్రకటిస్తారు. ఆ రోజునే మనం బ్లాక్ డేగా ఇచ్చేసుకొని అందరం ఉద్యమాన్ని చేస్తారు. అమృత బజార్ అనే పత్రిక, శిశిర్ కుమార్ ఘోష్ దానికి ఫౌండర్. ఆయన బాగా సపోర్ట్ చేస్తాడు ఈ ఉద్యమానికి. అలానే ఈ స్వదేశీ ఉద్యమానికి బాయ్కాట్ ఆఫ్ వెస్ట్రన్ ఆర్ బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ గూడ్స్ అనమాట. మనకు స్వదేశీ గూడ్స్నే వినియోగించాలి అని చెప్పి ఇచ్చారు. మోడరేట్స్ నుంచి ఎక్స్ట్రీమిస్ట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. తిలక్ బాగా మాసస్కి ఈ ఉద్యమాన్ని చేరుస్తాడు. దాన్ని అడ్డగించాలని తిలక్కి అరెస్ట్ చేసి మాండేలా జైలు, బర్మాలో ఉండే మాండేలా జైల్లో 6 years జైలు శిక్ష విధించడం కూడా జరుగుతుంది అండి. ఇది ఏ టైంలో? ఆ టైంలో వైస్రాయ్ లార్డ్ కర్జన్. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. బెంగాల్ పార్టీషన్ రద్దు అయిపోయాక ఎవరు అంటే లార్డ్ హార్డింగ్ అనమాట. లార్డ్ హార్డింగ్. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎవరు విచ్ లీడర్ ప్రిసైడెడ్ ఓవర్ 1929 లాహోర్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వేర్ ద రెజల్యూషన్ ఆఫ్ పూర్ణ స్వరాజ్ పాస్డ్ అని చెప్పి ఇచ్చారు. ఎవరు అండి? జవహర్లాల్ నెహ్రూ. 1929 పూర్ణ స్వరాజ్ పాస్ అయినప్పుడు నేను గత క్లాస్లో కూడా చెప్పాను దీనికి సంబంధించింది. నెక్స్ట్, విచ్ మూమెంట్ ఆఫ్ ఐడియా ఈజ్ అసోసియేటెడ్ విత్ వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ ప్రపోజ్డ్ ఇన్ 1937 అని ఇచ్చారు. ఎవరు అండి? మహాత్మా గాంధీ గారు ప్రపోజ్ చేశారు దీన్ని వార్దా అనే ఏరియాలో. అందుకే దీనికి వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ అని కూడా వచ్చింది 1937లో. నయీ తాలీమార్ బేసిక్ ఎడ్యుకేషన్ 17 నుంచి 14 years మధ్యన వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఇవ్వాలి. అన్ని వృత్తుల్ని కూడా గౌరవించేలా ఉండాలి. ఏ వృత్తి చిన్నది కాదు పెద్దది కాదు అని చెప్పి ఈయన పేర్కొనడం జరిగింది. లేబర్ డిగ్నిటీ అండ్ వర్క్ డిగ్నిటీని కూడా గుర్తించడం జరిగింది. మోరల్స్ కూడా నేర్పించాలి అని చెప్పి ఇచ్చారు. ఎడ్యుకేషన్ ఒకటి లెర్నింగ్కే కాదు, ఎర్నింగ్ కూడా వినియోగించాలి. ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ అని చెప్పి దీంట్లో పేర్కొన్నారనమాట. ఇది బేసిక్ ఎడ్యుకేషన్ ప్రపోజ్ చేసినప్పుడు. ఓకేనండి.
నెక్స్ట్ అగ్రహార ల్యాండ్స్ పోస్ట్ గుప్తా పీరియడ్లో ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు అని అంటే బ్రాహ్మిన్స్ చేసేవాళ్ళు. ఈ టెంపుల్స్ అయితే దేవదానాస్ అనే ల్యాండ్స్ అనేవాళ్ళండి. దేవదాన ల్యాండ్స్ అని అంటే టెంపుల్స్కి ఇచ్చే ల్యాండ్స్ని దేవదాన ల్యాండ్స్ అని అనేవాళ్ళు. వ్యవసాయం ప్రధానంగా వీళ్ళు వృత్తి. 1/6 అనేది ట్యాక్స్ ఉంటుంది, దాన్నే ఉద్రాంగా అని కూడా అంటారు. ఉద్రాంగా ఓకేనండి. నెక్స్ట్ చంద్రగుప్త టూ శకులుని ఓడించాక చంద్రగుప్త టూ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారంటే కుబేరనాగాని మ్యారేజ్ చేసుకున్నాడు. ఫాహియాన్ ఈ టైంలో వచ్చారు. ఈయన ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఉంది మెహ్రోలీలో, అది ఢిల్లీని తీసుకొని వచ్చారు ఫిరోజ్ షా తుగ్లక్. కువత్ ఉల్ ఇస్లాం అనే మసీద్ దగ్గర ఇప్పుడు ఆ ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేది ఉంది అనమాట. ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.